అందరికీ నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఒక కీలకమైన విషయం అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అసలు ఆ చర్చల్లో మంత్రుల మధ్య, ఎమ్మెల్యేల మధ్య ఒక హాట్ టాపిక్ రాగా ఆయన దాన్ని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు అంటూ చేయడం జరిగింది. అసలు ఆ వ్యాఖ్యలు ఏంది, ఏ విషయం పైన చర్చకు వచ్చింది అసెంబ్లీలో అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. గత పాలకుడే భూభక్షకుడు, నాడు ఊరికో బకాసురుడు, అటవీ భూములు కాజేసిన పెద్ద ఆయన, సలహాదారు పెద్ద కబ్జాకోరు. ముఖ్యంగా ఈ విషయం చూడండి, మనం చూస్తే లోగుటు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, నాడు ఊరికో బకాసురుడు, అటవీ భూములు కాజేసిన పెద్ద ఆయన అంటే దాదాపు 54 ఏళ్ళు 55 ఏళ్ళ పెద్ద ఆయన, మాజీ ముఖ్యమంత్రి, సలహాదారు పెద్ద కబ్జాకోరు. ఫర్ లైవ్ ఎగ్జాంపుల్, ఈ పెద్ద ఆయన ఎక్కడైతే ఉన్నాడో కడప జిల్లా టు కర్నూలు ఆ యొక్క హైవేకి పక్కనే ఆ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా 57 ఎకరాలు ఉన్నారు. తర్వాత 146 ఎకరాల మేర కబ్జా పెట్టడం జరిగింది కడప టు కర్నూలు మధ్య హైవే పక్కన. సో క్లియర్ కట్గా వాళ్ళ గురించే రాశారు. గత ప్రభుత్వ అక్రమాలపై చర్చలో మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు. మహాభారత కాలంలో ఒకే బకాసురుడు ఉండేవాడు నిజమే. 2019 నుంచి 2024 మధ్య రాష్ట్రంలో ఊరూరా బకాసురులు పుట్టుకొచ్చారు. పాలకుడే అంటే నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భక్ష్యకుడైన కారణంగా ఈ బకాసురులంతా ప్రభుత్వ అటవీ పేదల భూములు కబ్జా చేశారు. రెక్టర్ స్కేల్ పగిలిపోయేంత భూకంపం సంభవించి 1.70 లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు అంటూ వ్యాఖ్యానించారు. మొత్తం ఆ 5 ఏళ్లలో 1,70,000 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించిన భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. అంటే వీళ్ళ కబ్జా కోరలోకి వెళ్ళిపోయినాయి. మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాక్షాత్ అంటే పట్టా భూమి ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ పక్కన ఈయనకు కేవలం 2 ఎకరాల 30 సెంట్లు భూమి ఉంటే దాన్ని కూడా కొంచెం గిల్లేసుకొని మొత్తం నాదే భూమి అని చెప్పి కోర్టు పరిధిలో ఉన్నది ప్రతి భూమి. ఏది తిరుపతిలో ఆ బైరాగపట్టెడు దగ్గర ఉండే భూమి. సో మొన్న ఈ మధ్య కూడా మనం చూసాం వాళ్ళు ఏ విధంగా తీరుతెన్నులు ఉంటాయో. అమ్మటి రాంబాబు ఆయన సోదరుడైనటువంటి అమ్మటి మురళి ఒక భూమి కాడికి పోవడం, ఆ భూమిని కబ్జా చేయడం, లేదా ఒక బిల్డింగ్ ఆ బిల్డింగ్ కబ్జా చేయాలనుకోవడం, వీళ్ళ తీరుతెన్నులన్నీ అదే విధంగా ఉన్నాయి. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు వ్యాఖ్యానించారు. 2019 నుంచి 2024 మధ్య రాష్ట్రంలో జరిగిన భూ కుంభకోణాలపై శాసన మండలిలో సోమవారం లఘు చర్చకు రాగా, అంటే చిన్నపాటి చర్చకు రాగా, మంత్రి అనగాని సత్యప్రసాద్ దానికి సమాధానం అంటూ ఇచ్చారు. నాటి భూ కబ్జాలపై ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది, నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని స్పష్టం అంటూ చేశారు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలకంగా ప్రకటించడం అయితే జరిగింది. భూ కబ్జాలపై చర్చ అనగానే వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి పారిపోతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రాలేదు అనగా మెయిన్ ఇదే. ప్రతి ఒక్కటి సర్వే నెంబర్లతో సహా ఈ టీడీపీ ఎమ్మెల్యేల దగ్గర, టీడీపీ మంత్రుల దగ్గర, సాక్షాత్ ముఖ్యమంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దగ్గర కూడా ఈ యొక్క వీళ్ళు ఏదైతే కబ్జా చేశారో ప్రతి ఒక్క దానిపైన సర్వే రిపోర్ట్ ఉంది. ఆ సర్వే నెంబర్లు ఎక్కడెక్కడ కబ్జా చేశారనేది ఉంది. ఒక్కదానికైనా సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఆనాటి ముఖ్యమంత్రి రాజే అట్లుంటే ఇంక ప్రజలు ఏ విధంగా ఉంటారో, యథా రాజా తథా ప్రజ అన్నట్టు ఆ యొక్క రాజును చూసుకొని పక్కనున్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఫర్ ఎగ్జాంపుల్ సాక్షాత్తు ఎమ్మెల్యే మంత్రి హోదాలో ఉన్నటువంటి ఆనాటి మంత్రి విడదల రజని ఏం చేసినా మనం చూసాం. ఎవరైతే బిజినెస్ మ్యాన్లు ఉంటారో ఓనర్ కాడికి పోయి 2 కోట్ల రూపాయలు ఇవ్వాలా, లేకుండా ఉంటే మీ పైన 50 కోట్లు ఫైన్ పడిపోతుందని. అంటే వాళ్ళ తీరు మొత్తం అంటే ఉన్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇక ముఖ్యమంత్రి ఆ తీరునుంటే ఇంకెవరేం చేస్తారో. అందుకు ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చర్చలకు రాకుండా ఎగనామాలు పెట్టి బయట తిరుగుతున్నాడు అనేది వాస్తవం. జగనన్న కాలనీలు, మద్యం, ఇసుక, పోర్టులు, గనులు, నాడు నేడు పనులు, వాటర్ ప్లాంట్లు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఇలా అన్నింటి అవినీతి జరిగిందన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు. గత ప్రభుత్వ పెద్దల్లో ఎవరెవరు ఎలా కబ్జాలు చేశారో మంత్రి అనగాని పరోక్షంగా ప్రస్తావించారు. వివరాలు ఇవి. ఓ పెద్ద ఆయన చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో 104 ఎకరాలు కబ్జా చేసి విలాసవంతమైన భవంతి కట్టారు. పక్కా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి ఇక్కడైతే చెప్పడం జరిగింది. అడవిలో 295, 296 సర్వే నెంబర్లలో అడంగల్ ప్రకారం 23.69 ఎకరాల భూమి ఉంటే ఆ పెద్ద ఆయన కుటుంబం ఏకంగా 104 ఎకరాలకు పెంచుకుంది. రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం, 1-2 నెలల నుంచి మొత్తం చర్చ దీనిపైన కొనసాగుతూ ఉంది. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 23.69 ఎకరాలకు ఆయన భూమి ఉంటే ఇందాక మనం చెప్పినట్టు పక్కన భూమిని గిల్లి మొత్తం 104 ఎకరాలు చేసేస్తున్నాడు. దానికి సంబంధించిన విషయం, తిరుపతిలో బుగ్గ మఠానికి చెందిన 100 కోట్ల విలువైన స్థలాలను కబ్జా చేసి అక్కడ రోడ్లు, గోశాలను నిర్మించారు. రాగానిపల్లిలో 982 ఎకరాల భూముల స్థితిని
22A నుంచి తొలగించి తన అనుచరులకు రాసిచ్చేశారు. ఇంకెంతకంటే అవినీతి, దారుణాలు, దోపిడీ. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడానికి మెయిన్ కారణం అది. ఆయన పంచిన ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇట్లాంటి వాళ్ళు మా నాయకుడు సరైన నిర్ణయం తీసుకున్నారు రా స్వామి అని చెప్పి వాళ్ళు కూడా అసెంబ్లీకి వచ్చే దుస్సాహసం అంటూ చేయలేదు. వాళ్ళు సేఫ్ అనుకున్నారు. ఇవాళ ప్రతి ఒక్క దానిపైన చిట్టాతో సహా సర్వే నెంబర్లు 295, 296 సర్వే నెంబర్లో ఏముంది, అడంగల్లో ఏముంది, ప్రతి ఒక్కటి 982 ఎకరాల మ్యాటర్ ఏంది, ప్రతి ఒక్కటి ఈ యొక్క ప్రభుత్వ చేతుల్లో గ్రిప్ అంటూ ఉంది. వీటిపైన విజిలెన్స్ దర్యాప్తులు కానీ ఏసీబీ దర్యాప్తులు కానీ కొనసాగుతున్నాయి. ఖాళీ ప్రదేశాల్లో ఫెన్సింగ్ వేయడం, గోడ కట్టడమే ఆ పెద్ద ఆయన నైజం. వారి అక్రమాలను ప్రశ్నించినందుకే ఇటీవల పొంగనూరులో తెదేపా కార్యకర్తను హత్య చేశారు. రీసెంట్గా టీడీపీ ఆయన్ని హత్య చేసిన విషయం మనకు తెలుసు. అసలు మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఈ మాదిరి కబ్జా చేశాడని ప్రజల్లోకి వచ్చి చెప్పడము, మీడియా ముందుకు వచ్చి చెప్పడం ఆయన చేసిన తప్పైందంట. రెవెన్యూ ఫైళ్లను తగలబెట్టేశారు. మదనపల్లిలో ఏం జరిగిందో మనం చూసాం. మదనపల్లి ఫైల్స్ ఘటనతో పాటు చుక్కల భూములు, 22A నిషేధిత భూములు క్రమబద్ధీకరణలో అక్రమాలపై సిఐడి నివేదిక అందగానే చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఇది కబ్జాల చిట్ట. గత ప్రభుత్వంలో ఓ సలహాదారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కాదు, చాలా పెద్ద సలహాదారు. ఎందుకంటే ఆయన ఆశామాసి స్టేచర్ కాదు, ఏకంగా 1,30,00,000 రూపాయలు జీతం రూపంలో ఆయన తీసుకునేవాడు. ఆయన దగ్గర సలహాలు పొందడానికి ఆయన నెల జీతం 1,30,00,000 పైన గవర్నమెంట్ ఆయనకి పే చేసేది. ఆ సలహాదారుడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గురించి ఇది రాశారు. ఆయన కుటుంబ సభ్యులకు కలిపి సీకేదిన్నె మండలంలో చిత్తూరు కర్నూలు హైవే పక్కన, అంటే అది కడప బార్డర్ కూడాను, చిత్తూరు కర్నూలు హైవే పక్కన 146 ఎకరాలు ఉంటే అందులో 55 ఎకరాలు రెవెన్యూ అటవీ భూములని తేలింది. మొత్తం 146 ఎకరాలు గిల్లేశారనమాట అక్కడ. దాంట్లో 55 ఎకరాలు రెవెన్యూ అటవీ భూములని తేలింది. అసలు రెవెన్యూలోని మరియు అటవీ భూములకు సంబంధించిన చట్టాలు ఏ విధంగా ఉంటాయంటే, మన ఊర్లో కానీ మన సొంత పొలానికి సంబంధించిన ఏదైనా టేక్ చెట్లు ఉన్నాయి అక్కడ ఒక్క మొక్క కూడా, అంటే ఒక్క టేక్ చెట్టుని కూడా నరికేసి కనీసం మన కిటికీలో, దాలమందరాలో, తలుపులో ఏది చేసుకునేదానికి కూడా మనకు కూడా హక్కు ఉండదు. పోయి ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాల్సింది. అటువంటిది అటవీ భూమిని ఎకరాలు 100 ఎకరాల్లో వీళ్ళు కబ్జా చేసి అక్కడ పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకున్నారు వీళ్ళు. కమలాపురం నియోజకవర్గం పాలంపల్లిలో యానాదులకు చెందిన 470 ఎకరాల భూములను గత సీఎం బంధువులు లాక్కున్నారు. మా ఎస్సీలు, మా బీసీలు, మా ఎస్టీలు అనే జగన్మోహన్ రెడ్డి ఎస్టీలకు సంబంధించిన 470 ఎకరాల భూమిని లాగేసుకున్నాడంట వాళ్ళ బంధువుల పేరుతో. విశాఖలో 8,000 కోట్ల విలువైన స్థలాలను కబ్జా చేశారు. అసలు ఎందుకురా విశాఖ రాజధాని అంటున్నాడంటే లోగుటి ఇది. 1, 2 కాదు, ఏకంగా 8,000 కోట్ల మేర విలువైన స్థలాలను అంటూ వాళ్ళు కబ్జా చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో సిఐడి ఆధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను సర్వే నెంబర్లు మార్చేసి ఆ భూములను 7 కోట్లకు అమ్ముకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో కూడా అదే తతంగం. ప్రకాశం జిల్లాలో ఓ ఖాళీ స్థలంలో అక్రమంగా భవంతులు కట్టేశారు. అమెరికాలో ఉంటున్న ఆ భూ యజమానుల నకిలీ ఆధారాలను సృష్టించి ఈ అక్రమానికి తెగబడ్డారు. ఏకంగా ఎవరిదైతే ల్యాండ్ ఉంటుందో వాళ్ళే ఇక్కడ పని చేయించుకుంటా ఉన్నట్టు వాళ్ళపైన డాక్యుమెంట్లు పుట్టించేసి వీళ్ళంతా పని కంప్లీట్ చేసుకొని మీకు మాకు సంబంధం లేదని ప్రకాశం జిల్లాలో చేసిన తతంగం బయటపడింది. గత పాలకుడి చర్లపల్లి జైల్మేట్ను టీఆర్ఓగా పెట్టుకునేలా ల్యాండ్ టైటిలింగ్ చట్టం చేశారు. భూ వివాదాల పరిష్కార బాధ్యతను ఓ ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ చట్టాన్ని రద్దు చేసేసింది. వైకాపా ప్రభుత్వం ఓ పద్ధతి లేకుండా భూములు రీసర్వే చేసింది. నాడు సర్వే పూర్తయిన 6,688 గ్రామాల్లో మేము సదస్సులు పెట్టగా 2.79 లక్షల అర్జీలు వచ్చాయి. మొత్తం ఈయన అనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ శాఖ మంత్రి అని చెప్తున్నాడు. మొత్తం 6,650 గ్రామాల్లో మేము రెవెన్యూ సదస్సులు పెట్టగా ఏకంగా 2,79,000 అర్జీలు అంటూ మాకు వచ్చాయి అని చెప్తున్నాడు. సరిహద్దు రాళ్లకు, వాటిపైన బొమ్మలకు ఏకంగా 700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వృధా చేసేశారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజముద్రలకు బదులు పాలకుడి ఫోటోలు వేసుకొని 21 కోట్లు వృధా చేశారు. మనం చూసాం కదా, పాస్బుక్ల పైన కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలే, పాస్బుక్ల పైన కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేయడం జరిగింది. దానికి కూడా 21 కోట్ల ఖర్చు. ఇంకా మనం ఇందాక చూసాం సరిహద్దు రాళ్ల పైన ఆయన ఫోటోలు పెట్టడానికి ఏకంగా 700 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రతి ఒక్క చిట్టా మన ప్రభుత్వం దగ్గర, అనగాని సత్యప్రసాద్ గారి దగ్గర అయితే రెడీగా ఉంది. అసలు ఈ చర్చకు మొత్తము ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ చర్చ మొదలైందో లేదో వీళ్ళు వాకౌట్కి మొదలు పెట్టేశారు. అంటే ఒక్కరికి కూడా, ఒక ఎమ్మెల్సీకి కూడా, జగన్మోహన్ రెడ్డితో పాటు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు సేఫ్, మేము రాలేమరా స్వామి, ఎందుకంటే ఈ లిస్టులో ఉన్నారు కదా పెద్దిరెడ్డి ఆ కుటుంబం అంతా, వాళ్ళు సేఫ్. ఇటు వాళ్ళు అందరూ ఉన్నారు మిగిలిన 10 మందిలో కొంతమంది.
ఎమ్మెల్సీలకు మేము తప్పించుకోలేకపోయినామా అని చెప్పి వాపోయి ఏదో ఒకటి అది ఇది రుద్ది రాసేసి బయటికి వెళ్ళిపోతున్నాము వాకౌట్ అని చెప్పి లాజిక్ చెప్పేసి వాకౌట్ చేయడం జరిగింది. అంటే దమ్ము ధైర్యం లేనప్పుడు ఇట్లే జరుగుతూ ఉంటుంది. అనుకున్నంత సులభం కాదు పులివెందుల పులి ఈ విధంగా చెప్పడము. దమ్ముంటే చర్చకన్నా వచ్చింటే తేల కళ్ళేసేసింటాడు జగన్మోహన్ రెడ్డి అని నేనైతే చెప్పగలను. ధన్యవాదాలండి.